శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలో ఉన్న ఒక పంచాయతీ ఈ గ్రామం కొంత శాతం కొండ ప్రాంతంలో ఉంటుంది. మరోవైపు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయిన ఎచ్చర్ల గ్రామంలో కలిసి ఉంటుంది. గత కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న నారాయణపురం రెవెన్యూ గ్రామం పరిధిలోని సర్వే నెంబర్ 15-2-3-4లో అక్రమంగా గ్రావెల్ మాఫియా ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా భారీ యంత్రాలతో గ్రావెల్ క్వారీని నడిపిస్తున్నారని స్థానిక రెవెన్యూ అధికారులు కనీసం పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు అర్ధరాత్రి నుంచి అధికార పార్టీ మద్దతు దారులలో కొందరు ఈ అక్రమ తవ్వకాలు ప్రారంభించి భారీ వాహనాలతో కొండలను తవ్వి గ్రావెల్ తరలిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేను హెచ్ఎన్ తహసీల్దార్గా ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎస్ఐ గారి తలకి ఇన్ఫర్మేషన్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది గ్రావెల్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే మా వీఆర్ఓ వెంటనే పంపించడం జరిగింది. వీఆర్ఓ ఆర్ఐ గారు వెళ్ళి అక్కడ ట్రాన్స్పోర్ట్ రోడ్డు మీద జరుగుతున్నప్పుడు అది ఆపడం జరిగింది. తర్వాత వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఎక్కడ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పి అలా ఎక్కడ ఇల్లీగల్ మైనింగ్ అవుతుందని చెప్పి స్వయంగా రావడం జరిగింది. పై అధికారులు జాయింట్ కలెక్టర్ ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఇంచుమించు ఒక 5 లారీలు ఖాళీవే ఉన్నాయి. ఒక జేసీబీ కూడా ఉంది. దీని వెంటనే వాళ్ళని అడిగితే వాళ్ళేమో ఇండివిజువల్గా వచ్చి చేసుకుంటున్నామని అన్నారు. కానీ ఇమీడియట్గా ఏంటి ఇది ఎవరిది ఏంటని ఎంక్వైరీ చేస్తే ఇది ఎవరికి మైనింగ్ వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చున్నారు. వాళ్ళు వచ్చినా సరే వాళ్ళు కూడా మనం ఎటువంటి పెర్మిషన్స్ అయితే ఇవ్వలేదు మైనింగ్ అని చెప్పి అన్నారు. దీని మీద రిపోర్ట్ ఏమో కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాము. తర్వాత దీని ఫర్దర్ యాక్షన్ ఏముండదంటే ఆదేశాల ప్రాక్టికగా మేము ఫాలో అవుతాం. థ్యాంక్ యూ అండి. వెహికల్స్ అంది ఏంటంటే ఇప్పుడు తీసుకున్న తర్వాత ఎస్ఐ గారికి కంటెస్ట్ చేస్తాము వెహికల్స్ అని ఏంటి వాట్ అనేసి. తర్వాత ఇప్పుడు వర్షాభావం కూడా హెవీ రైన్స్ వచ్చినట్టుంది. ఈ ప్రజెంట్ వాళ్ళు కూడా ఏంటంటే స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఎవడో రావట్లేదు కాబట్టి బేసింగ్ అందే నేను చేసుకుని ఎస్ఐ గారికి కంటెస్ట్ చేస్తాము. ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు ఆయనకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఇది ఎవరిదంటే ఇప్పుడు చూస్తున్నారు అనమాట. ఫైల్ తీసుకురాలేదు. ఏదైనా జిరాయితీ అనే సంగతి తెలిసింది కొద్దిగా మా వీఆర్ఏ దీని పరంగా జిరాయితీ ల్యాండ్ అని తెలిసింది. సర్వే నెంబర్ ఇంకా ఐడెంటిఫై చేయలేదు, ఎందుకంటే అంతా కలిసిపోయి ఉంది కాబట్టి ఐడెంటిఫై చేయలేదు. చేసిన తర్వాత వాట్ ఈజ్ వాట్ తెలుస్తుంది. 4వ తారీఖున రిజల్ట్ వస్తే 5వ తారీఖు నుంచి మొదలెట్టారు. మీరు చూస్తున్నారు కదా, అన్ని న్యూస్లోనైతేనేమి ఎక్కడెక్కడ శాండ్ క్వారీస్ దేనికి పర్మిషన్ ఉంది. నాకు తెలిసి ఇప్పటిదాకా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ 12 వీటికి మాత్రమే ఉంది. ఆ 12కి కూడా తెలుగు వైకాపా ప్రభుత్వంలో కాంట్రాక్ట్ నిర్ణయం చేశారు. కానీ ఇంకా ఆ 12 క్వారీలకి తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా కూటమి ప్రభుత్వం ఇంకా కాంట్రాక్టర్ని కానీ టెండర్స్ని కానీ ఏమి ఇన్వైట్ చేయలేదు. వీళ్ళు అనాథరైజ్డ్గా జబర్దస్తి చేసి నాయకులంతా ఎవడేం చేస్తాడో మేము చూసుకుంటాం, మేము కలెక్టర్కి చెప్పుకుంటాం, మేము ఎస్పీలకి చెప్పుకుంటాం, మేము పోలీసుకి చెప్పుకుంటాం, మైన్స్కి చెప్పుకుంటాం అని చెప్పి వీళ్ళకి చేసి ఈ దోపిడీ చేయటం వల్ల ఈ విధంగా జరుగుతాం. ఒక 2 ట్రాక్టర్లు కనిపించాయి నాకు ఎచ్చర్లో ఉన్న బ్యాంక్ ఎదురుగా. వాళ్ళకి ఆపాను, ఇక్కడెక్కడా పర్మిట్ ఉన్నటువంటి క్వారీ లేదు కదా, మీరు ఎక్కడి నుంచి ఇది తెస్తున్నారు అని. వాళ్ళు చెప్పడం జరిగింది, ఇక ఎంఆర్ఓ గారి ఆఫీస్ పక్కన ఉన్నటువంటి కొండ నుంచి తెస్తున్నామని. మరి దానికి ఏమి ఇక్కడ ఒక పర్మిట్ ఉన్న క్వారీస్ ఏమి ఎచ్చర్ల మండలంలో లేవు కదయ్యా, మరి మీరు ఎలా తెస్తున్నారు అని అడిగారు. అక్కడ లోడ్ చేస్తున్నారు సార్. తెచ్చాం, మేమే కాదు ఇంకా చాలా వెహికల్స్ అక్కడ ఉన్నాయి, అందరూ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఈరోజే కాకుండా గత 1-2 నెలల నుంచి మేము తెస్తున్నాము అని చెప్పారు. వెంటనే ఆపి ఎస్ఐ గారికి ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఎస్పీ గారు వెంటనే స్పందించి స్టేషన్ ఎస్ఐ గారిని పంపించడం జరిగింది. ఆ 2 ట్రాక్టర్లను తీసుకెళ్ళి స్టేషన్ కస్టడీలో పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ బట్టి క్వారీకి వెళ్ళాను. క్వారీకి వెళ్తే అక్కడ 8 టిప్పర్లు లోడ్ చేస్తూ ఒక జేసీపీ ఉన్నాయి. ఏరియా కూడా చేస్తే సుమారు 2 హెక్టార్లు ఒక 3 నుంచి 4 మీటర్ల డెప్త్లో మొత్తం ఒక గ్రావెల్ అంతా ఎటువంటి అనుమతులు లేకుండా సుమారు 10 కోట్ల విలువైనటువంటి ఖనిజాన్ని వీళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏ అనుమతులు లేకుండా తరలించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో
వీళ్ళు ఇటువంటి అవినీతి, ఇటువంటి లోకల్ నాయకులు అయితేనేమి ఎవరైతేనేమి, అక్కడ పర్టికులర్గా అంతకుముందు కూడా గాడు రామారావు అక్కడ మినరల్ అంతా తొలగించడం వల్ల అప్పుడు కూడా నా కంప్లైంట్తో దీంతో ఒక 6 కోట్లు తన నుంచి రికవరీకి 6 కోట్ల మెటీరియల్ రికవరీకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ వీళ్ళు చెప్పటం లేదు కానీ అదే గాడు రామారావు ఆర్గనైజర్గా ఇది తరలించడం జరుగుతుంది. మిగతా ఉంటారు, మిగతా నాయకులు కూడా, లేకపోతే ఆయన అంత ధైర్యంగా చేయలేడు కదా. కాబట్టి ఇటువంటి ఈ టీడీపీ వచ్చిన తర్వాత ఈ భూ కబ్జాలు అయితేనేమి, ఇలాంటి ఇసుక దోపిడీ అయితేనేమి, ఇతరత్ర మినరల్స్ ఈ గ్రావెల్ అయితేనేమి ఈ యథేచ్ఛగా చేస్తున్నారు. ఒకటే చెప్తున్నారు, మా గవర్నమెంట్ ఉంది, మమ్మల్ని ఎవడ పీకుతాడు, మా మీద పోలీసులు ఏం చేస్తారు, ఏం కేసులు వేస్తారు, మా మీద మైన్స్ వాళ్ళు ఏం కేసులు వేస్తారని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది పరిస్థితి. 4 గంటల సమయంలో ఎంపీపీ గారు 7 మండల ఆఫీస్కి వస్తుండగా 2 ట్రాక్టర్లు ఇచ్చర్ల ఆంధ్ర బ్యాంక్ దగ్గర పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న వెంటనే ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఎస్సీ గారికి ఫోన్ చేస్తే వాళ్ళు స్పందించి రావడం జరిగింది. స్టేషన్ కాపీ చెప్పడం జరిగింది 2 ట్రాక్టర్లు. వాళ్ళు చెప్పే సమాచారాన్ని బట్టి మేము కోరి దగ్గరికి వెళ్ళి ఎంపీపీ గారితో కలిసి మేము వెళ్ళాము. కోరి దగ్గరికి వెళ్ళేటప్పటికి 6 లారీలు, ఒక జేసీబీ, అందులో 2 లారీలు ఆల్రెడీ లోడ్ అయి ఉన్నాయి, 4 లారీలు ఖాళీగా ఉన్నాయి. ఇలాగ లోడ్ అవుతున్నాయి. ఇలాగ ఆపడం జరిగింది. ఇలాగ మైనస్లు, ఎంఆర్ఓ, విఆర్ఓలు వీళ్ళందరూ కోరి దగ్గర రావడం అయింది. అదేనా హెచ్ఆర్ల ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుండి ఇది స్టార్ట్ అయింది. ఇంతవరకు మేము ఇప్పుడు చూడలేదు. ఈ హెచ్ఆర్ల ఎండిఆర్ఎస్ నుండి NS-16కి 20 లక్షలు వేసి సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా పాడు చేయడం జరిగింది, పూర్తిగా పాడు చేయడం జరిగింది. ఆ లారీలకు సంబంధించిన వాళ్ళకి కూడా నేను చెప్పడం జరిగింది, రోడ్డు నేనే కాంట్రాక్ట్ నాటిని, బాబు అది రోడ్డు పోతుంది, మీరు ఇలా చేస్తే ఏంటంటే 4-5 సార్లు చెప్పడం కూడా జరిగింది. జరిగిన వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. అధికార పార్టీ అవడం, మీరు ఏడు చేసుకున్నాను అని కూడా అనడం జరిగింది. మరి అది జరిగిన విషయం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన కానీ బాగా అరాచకాలు జరుగుతాయి. ఇంతకుముందు ఎంఆర్ఓ కూడా పాత ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది కానీ ఎంఆర్ఓ అతను కూడా 2-3 సార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది. రోడ్డు మీద ఆఫీసే తాళాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ లారీలు తీసుకున్న మళ్ళీ వెంటనే మరి అతను ఎంఆర్ఓ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ లారీలు మరో తాళాలు తెచ్చి ఆ లారీలు పట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఇవి 2-3 మంగళవారం కానీ బుధవారం కానీ ఈ విషయం జరిగింది. అప్పుడు కానీ మేము చెప్తూనే ఉన్నాం, నాయన రోడ్డు పోతుందని కూడా చెప్పడం జరిగింది. చెప్పినా ఎవరు వాళ్ళు పట్టించుకోవట్లేదు. యథార్థంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తాంటారు.